హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ బజార్ తిరుపతి. మరో ఇండివిజువల్ హౌస్తో మీ ముందు ఉందండి మన ఛానల్. లొకేషన్ ఒకసారి చూసుకుంటే మన ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ కల్షియం బిల్డింగ్ ఏరియాలో ప్రజెంట్ మనం ఉన్నామండి. ఇప్పుడు మీరు చూసేది G+1 కలిగిన బిల్డింగ్ అండి, ఇండివిజువల్ హౌస్. మన హౌస్ ముందర చూసుకుంటే స్పేషియస్ రోడ్స్తో అయితే అందుబాటులో ఉందండి, సీసీ రోడ్స్తో అయితే కలిగి ఉంది. ఈ ఏరియా చాలా పీస్ఫుల్ గా మంచి రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పుకోవచ్చండి. మెయిన్ రోడ్ నుంచి దాదాపు 300 మీటర్స్ రేంజ్ లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే అమ్మడానికి కలిగి ఉందండి. సో మనకి G+1 మరియు సెకండ్ ఫ్లోర్ కి మనకి ఫౌండేషన్ వర్క్ అయితే జరిగిందండి. సో ఇప్పుడు మీరు చూస్తుంటే కార్ పార్కింగ్ అండి. సో బోర్ అందుబాటులో ఉంది ఈ ఇంట్లో. సో మెయిన్ ఎంట్రన్స్ డోర్ మనకి టీక్ వుడ్, అలాగే మనకి సేఫ్టీ గేట్ తో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మీరు చూస్తున్న లివింగ్ ఏరియా అండి, చాలా స్పేషియస్ గా అయితే కలిగి ఉంది. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK, అలాగే మనకి పార్కింగ్ అనేది అందుబాటులో ఉందండి. చాలా స్పేషియస్ గా అయితే మనకి 1 BHK ఫ్లాట్ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తుండేదే మనకి వాషింగ్ మిషన్ యూనిట్ ఏరియా, ఇది పూజా రూమ్ అండి. సో మనకి టీవీ యూనిట్ అన్ని చాలా వుడ్ వర్క్ తో మంచి ఫినిషింగ్, మంచి లుక్ అయితే అందుబాటులో ఉందండి. సో ఇప్పుడు మీరు చూసేది ఓపెన్ కిచెన్ అండి. సో మంచి కప్బోర్డ్స్ తో, మంచి స్పేస్ తో అయితే అందుబాటులో ఉంది. అలాగే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూసుకుంటే మంచి వుడ్ వర్క్ తో, మంచి కప్బోర్డ్స్ తో అయితే ఫినిషింగ్ అయితే అందుబాటులో ఉంది. చాలా స్పేషియస్ గా అయితే మనకి బెడ్రూమ్ అనేది వచ్చిందండి, విత్ అటాచ్డ్ బాత్రూమ్ తో కలిగి ఉంది. టోటల్ ఈ బిల్డింగ్ అంకణమ్స్ చూసుకుంటే 28.5 అంకణమ్స్ అండి. కన్స్ట్రక్షన్ G+1 మొత్తం కంప్లీట్ అయింది. సో సెకండ్ ఫ్లోర్ కి మనకి ఫౌండేషన్ అయితే ఇచ్చారు. సో ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ చూసుకుంటే 1,10,00,000 అయితే చెప్తున్నారండి. సో మీరు ఈ ప్రాపర్టీని కొనాలనుకుంటే ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.